కోనసీమ జిల్లా నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. విశాఖ టు ఒడిశా మధ్య సముద్రంలో డ్రోన్తో జల్లెడ పడుతున్నారు. మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కోనసీమ జిల్లాలో అల్లవరం మండలంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో స్థానిక మత్స్యకారు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈపాటికి తిరిగి రావాల్సిన 7 మత్స్యకారులు ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో వారికి ఏమైందోనన్న ఆందోళనతో వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే సముద్రంలో వాతావరణం ఏమాత్రం బాగోలేని నేపథ్యంలో బోటు ఇతరత్ర ప్రాంతాల్లోకి ఏమైనా అదుపు తప్పి వెళ్ళిపోయిందా, అదేవిధంగా విశాఖపట్నం, అదేవిధంగా అటు కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా మధ్య ప్రాంతంలో కూడా బోటు ఏమైనా ప్రమాదానికి గురైందా అనేది కూడా ప్రస్తుతం తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మన దగ్గర ఏదైతే బోటులో బయలుదేరారో బోటు యజమాని సోదరుడు కూడా ఉన్నాడు. అసలు రోజు ఎంతమంది బోట్లో బయలుదేరారు, బోటు ఎంతకాలం కిందటిది, ఏమైంటుందని మీరు అనుకుంటున్నారు? బోట్ తీసుకోవటం అయితే సంవత్సరం అవుతుందండి అన్నయ్య తీసుకుని. అయితే దాంట్లో 7 వెళ్ళారండి. 7 వెళ్ళటం కూడా ఫిషింగ్ ఎలా ఉంటుందంటే ఒక గంటన్నర ప్రయాణం చేసేసరికి మనకు మొబైల్ సిగ్నల్స్ ఉండదు, సిగ్నల్స్ కట్ అయిపోతాయి మొబైల్స్కి. అంటే అంత డీప్కి వెళ్ళిపోతారు. దగ్గరగా ఒక 100 మైళ్ళు 50 మైళ్ళ పైన లోనకి వెళ్ళి ఆ లోతులోనే వాళ్ళు వేట చేసుకుంటారండి. దానికి తగ్గట్టు 20 రోజులకి రేషన్ అయ్యి వేసుకున్నాడు. ఒక 3 బస్తాలు బియ్యం వేసుకున్నాడు, ఆయిల్ వేసుకున్నాడు, ఐస్ వేసుకున్నాడు, కిరాణా వేసుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత 10 రోజులకి వచ్చేస్తామని చెప్పాడండి. ఎవరు చెప్పినా మాకైతే కనుక 10 రోజులకి వచ్చేస్తాం మేము అని చెప్పేసి అన్నారండి. అయితే వీళ్ళు లోనకి వెళ్ళిన తర్వాత మాకు 7-8 రోజుల నుంచే కొంచెం, అంటే వీళ్ళు వెళ్ళింది ఇటుపక్క వెళ్ళారండి. వైజాగ్ సైడ్ వెళ్ళి ఉంటే బోట్లు అందరితో కలిసి ఉంటారు. ఇటు సైడ్ వాడరేవు సైడ్ వెళ్ళటం వల్ల వీళ్ళు ఒంటరిగా ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం భయం వేసి, మాకు వీళ్ళకి ఎవరికి మా బోట్లో వెళ్ళిన కళాశాలకు కూడా ఎవరికి చెప్పకుండా, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేమేమి వాళ్ళని భయపెట్టకుండా మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకోవడం మొదలుపెట్టాం. వాళ్ళ నుంచి వచ్చిన బోట్లు ఏమైనా ఉంటే కొంచెం ఏమైనా కనపడ్డారా ఏంటని చెప్పేసి. కనిపించలేదని చెప్పేసి ఎవరికాళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇంక ఇలా కాదని చెప్పేసి మేము మెరైన్ వాళ్ళకి కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేసి బోటు 3వ తారీఖున వెళ్ళింది, ఈ పాటికే రావాలి. అసలు ఏమంటే ప్రమాదం జరిగి ఉంటుందా, లేకపోతే సిగ్నల్స్ కట్ అయిపోయి వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉంటారా? మ్యాక్సిమం ఏమైనా జరుగుంటే ఇంజిన్ ఆగి ఉండాలండి. ఇంజిన్ ఆగుంటే వాళ్ళకి స్టీరింగ్ పనిచేయదు. ఏ బోటుకైనా సరే అంతే. బోటు ఇంజిన్ ఆగిందంటే స్టీరింగ్ పనిచేయదు. గాలి నెక్స్ట్ ఈ ఒడి ఎటుంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఇప్పుడు హెలికాప్టర్లు కూడా ఎదుగుతున్నాయి అంటున్నారు, కానీ వాళ్ళు ఎంత లోనికి వెళ్ళి ఎదుగుతున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈ వేళ ఎదుగుతానని చెప్పేసి అన్నారండి. నిన్న వెతికింది అయితే కనుక వీళ్ళు 50 మైళ్ళు 60 మైళ్ళు లోతులోనే వెతికారండి. మా బోట్ ఇంచుమించు వెళ్ళటం అయితే 100 మైళ్ళు లోనికి వెళ్తుంది. ఏటకి వెళ్తున్నాను అన్నాడు కానీ మామూలుగా ఏటకి అనలేదండి, సందరికి అనలేదు. ఏటకి వెళ్తున్నానమ్మా అన్నాడు. మరి మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ ఫోన్ ఒక 2 రోజులే కలిసింది, మళ్ళీ కలసలేదు. మరి మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ ఫోన్ కలలేదండి. మా ఆయన అండి ఆదివారం లాగా వచ్చేస్తామమ్మా జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. ఇంత ఫోను లేదు, ఏమీ లేదండి. ఆదివారం వచ్చేస్తానని చెప్పారంట. మేమైతే ఇన్ని రోజులు పట్టించుకోలేదు, నిలబడుతుంది అన్నారు అన్ని. తర్వాత మేము సోమవారం మా ఇంటికాడ ఒకళ్ళు వచ్చి ఆధార్ కార్డు అడిగితే మేము ఎందుకని అంటే మామూలుగా అన్ని వాళ్ళు బోట్ అంతలేదంట, అన్ని వాళ్ళు మిస్ అవ్వారు అని అంటున్నారు, మరి తీస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పారు. నేను తర్వాత మార్నింగ్ కాలేజీకి వెళ్ళిపోయాను. కాలేజ్ నుంచి వచ్చినాక మళ్ళీ ఎంక్వైరీ చేస్తాకు వచ్చారంట ఎవరెక్కడ ఉన్నారని. మళ్ళీ ఈవినింగ్ నుంచి మాకు భయంగా ఉంది, ఎక్కడైనా ఉంటే పర్లేదు, ఎలా వెళ్ళారో అలా రావాలని మేము కోరుకుంటున్నాం. సంప్రదింపులు జరుపుతున్నామని, సముద్రంలో సుదీర్ఘ తీర ప్రాంతంలో నౌకల్లో కూడా తనిఖీలు చేపడుతున్నామని, అవసరాన్ని బట్టి కూడా హెలికాప్టర్తో కూడా జల్లి పెడతామని చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో 1-2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మత్స్యకారుల ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చేలాగా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సుభాన్.